దొంగ సచ్చినాడు, ఇంకా ఫోన్ ఎందుకు చేయలేదో. వాడికి వెజిటేబుల్ బిర్యానీ, డాట్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఆవురావురంటూ తింటాడు. వాడి కోసమే పొద్దున్నే లేచి నేను వంట చేస్తుంటే అసలు విషయం తెలియక పూర్ మమ్మీ తనకు ఆసరగా ఉంటున్నానని ఎంత సంబరపడుతుందో. హాయ్ లవ్లీ, అలా ఉన్నావేంటి? నేను అలిగాను, ఫోన్ ఎందుకు చేయలేదు? నీకు అలగడం కూడా వచ్చా డియర్? రుచికరంగా వంట చేయడమే వచ్చనుకున్నా. నిజం డియర్, నీ వంట అమృతంలా ఉంటుంది. రోజుకో వెరైటీ చేసి తీసుకొస్తావు. నేను చాలా అదృష్టవంతుని డియర్. తేరగా వస్తే పాచిపోయింది కూడా పాయసం లాగే ఉంటుందిరా. ఎంగిలాకులు నాకే ఎదవా. అయినా ప్రియురాలకి పెట్టడం పోయి అది పెడితే నువ్వు తింటావేంద్రా ఇడియట్. వాలంటైన్ డే రోజు చైన్లు తాకట్టు పెట్టి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళని చూశాను. ఎక్కువై అది పెడుతుంది, వరి తెగించి నువ్వు తింటున్నావు. మధ్యలో నాకెందుకు సోది? కర్మ కాలకపోతే కలిసి ఉంటారు, కర్మ కాలితే తన్నుకు చస్తారు. మీ కర్మ ఎలా ఉందో. ఎవడు ఏదో వాగుతున్నాడే అడ్డంగా నరుకుతా. అబ్బా ఊరుకో డియర్, నీ గురించి నాకు తెలియదా? ఈ మధ్య వాడు మా కాలేజ్ లో కొత్తగా లెక్చరర్ గా చేరాడు. నీ వల్ల నాకు రోజు లేట్ అవుతుంది కదా. ప్రైవేట్ క్లాసులు చెప్పి సపోర్ట్ గా ఉంటాడని ఆడి చెవులో నేనే పువ్వు పెట్టాను. ఇప్పుడైతే తెలుసుకున్నాడు, ప్రతి దాన్ని పట్టించుకోకూడదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. నీ తెలివిది దేవార్లే, ఎంత ముద్దొస్తున్నావే. ఈ శుభ సందర్భంలో ఒక ముద్దే రాదే? చిపోరా, నాకు సిగ్గేస్తుంది. ఓసిని సిగ్గు సిటక, నేను వింటుండగా ఫోన్లో ఎన్నిసార్లు ముద్దులు ఆడుకోలేదే. పోరగాని రెచ్చగొట్టి ఆని చదువు సంకనాకిచ్చావు. ముందు ముందు ఇంకేం నాకిస్తావో. అడ్డకెక్కించిన చదువుడు తిరిగి మొదలెట్టి బాగుపడడానికి ప్రయత్నించరా. నేను కన్నులకింత తృప్తి కలుగుతుంది. ఆడు మళ్ళీ ఏదో కూస్తున్నాడు, ఆన్ని నరుకుతా. అబ్బా పోనీ డియర్, నిన్ను చదువుకొని బాగుపడమంటున్నాడు. మంచి మాటే కదా. నాకు క్లాస్ కు టైం అవుతుంది, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. నా వంట టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మరి. అబ్బా అప్పుడే వెళ్తావా? నేను చూడకుండా ఉండలేండి. నా ఫోటో ఉంది కదా, దాన్ని చూస్తూ కూర్చో. నీ ఫోటోను చూసే కదే ఆని జీవితం ఇప్పటికే సగం సంకనాకిపోయింది. రేపు పెళ్ళయ్యాక ఉంటుంది. ఇప్పటిలా వెజిటేబుల్ బిర్యానీలు, డాట్ కర్రీలు పెట్టలేక నువ్వు విసుకున్నప్పుడు అయ్యకు నసాలకెక్కిందో నిన్ను గుద్దు మీద గుద్దు గుంజుతాడు కదా, అప్పుడు తెలుస్తుంది. అది చూస్తా. లవ్వు లవ్వు అన్నందుకు కొవ్వు ఎలా కరుగుతుందో. పాలకూర పప్పు, చిల్లి కర్రీ, ఫ్రైడ్ రైస్, పాయసం చాలా బాగున్నాయిరా. రోజుకో కొత్త రకం. మా ఇంట్లో అయితే పచ్చడి తప్ప మరేమీ ఉండదురా. ఎంతో అదృష్టవంతుడిరా. దట్ ఈజ్ మై మమ్మీ. నా కోసం మా మమ్మీ ఏమైనా చేస్తుంది, ఎంత కష్టమైనా పడుతుందిరా. వారిని దొంగ సచ్చినోడా, లవ్వరు వండి పెడితే తెచ్చుకొని మమ్మీ పేరు చెప్పుకుంటున్నావా? పైగా ఇంతమందితో షేర్ చేసుకుంటున్నావా? అమ్మో, నువ్వు సామాన్యుడు కాదురా. వెళ్దామా డియర్? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆలస్యానికి ఇంట్లో సాకులు చెప్పుకోలేక నేను ఎంత చేస్తున్నానో నీకు తెలుసా? అప్పుడేనా? నేను చూడకుండా క్షణము కూడా ఉండలేను. నువ్వు నాకు దూరం అయితే భరించలేనిది. లేదు నేస్తమా, ఈ భూమి, ఈ ఆకాశం, ఆ పంచభూతాలు ఎంత వాస్తవమో మన ప్రేమ కూడా అంతే వాస్తవం. నీకై నేను, నాకై నువ్వు, మన ప్రేమ సుమాలు ఎన్నటికీ వారిపోవు. సరేనా? అమ్మో, చిలకకి ప్రేమ కవితనే కాదు, ఫిలాసఫీ కూడా బాగానే వంట పట్టింది. ఏదో రోజు ఆన్ని ఇది నట్టేట్లో ముంచుతుంది. అది మాత్రం గ్యారంటీ. కొత్త మురిపెం కదా, ఇలానే ఉంటుంది. అనుభవాలు
ఆ ఆటలు చెప్పినప్పుడు తెలుస్తుంది. ఈయనతో ఇది ఉండడము, ఈయన్ని ఈడ్చి తన్నడము. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. డియర్, ఎప్పుడు పడితప్పుడు మా కాలేజ్కి రాకు. ఒకవేళ వచ్చినా పలకరించకు. దొంగ సచ్చిన వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. ఒకవేళ అంత అవసరమైతే కనుసైగలు చేసుకుంటూ చూపులతోనే మాట్లాడుకుందాం. కళ్ళతో నీ ఎలా మాట్లాడుకోవాలో నీకు నేను నేర్పుతా కదా. నిజం డియర్, కళ్ళతో మాట్లాడుకోవడంలో చాలా మజా ఉంటుంది. అమ్మని అమ్మ, ఎంత ఆరితేరి ఉన్నావే. ఏదో అమాయకురాలి అనుకున్నా. మాటలతో చూపులతో మాయ చేయడమే కాదు, నటించడంలో జీవించి చుక్కలు చూపిస్తావే. నువ్వు సామాన్యురాలివి కాదే తల్లు. నిన్ను నమ్మినోడు మటాషే. నీకోసం తాజ్ హోటల్ నుంచి స్పెషల్ బిర్యానీ తెచ్చాను. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. వారిని నీకు ఇంకో సెటప్ కూడా ఉందా? ఏం లైఫ్ రా నీది? ఇది చెప్పు తీసి తంతుందా, అది చెప్పు తీసి తంతుందా, లేక ఇద్దరు నువ్వే బురిడి కొట్టిస్తావా? ముందు ముందు క్లైమాక్స్ ఎలా ఉంటుందో మీరు తన్నుకుంటే ఆ తమాష చూడాలని ఉందిరా. డియర్, మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అబ్బా, ఇది నీ చదువు పూర్తి కానీ అప్పుడు ఆలోచిద్దాం. అంటే నీ ఉద్దేశం ఇప్పుడు వద్దనా? పెళ్లి అనగానే ప్రతిసారి మాట దాట వేస్తున్నా. ఇదేం బాగలేదు. వచ్చే శుక్రవారం మంచి రోజట. అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు వచ్చి తాళి కడితే చాలు. నీ బ్రతుకంతా నా చేతిలో ఉందనే కదే నా వెంట పడుతున్నావు. లేకపోతే నన్ను ఎప్పుడో ఈడ్చి తన్నేదానివి. పక్క 420 గాని నేనెట్లా నచ్చానే నీకు? పెళ్ళట పెళ్లి చల్పో. అయినా నీకంత ధైర్యం ఎక్కడిది? నీ బ్రతుకంతా నా దగ్గర అణిగి ఉండాల్సిందే. ధైర్యం ఉంటే నీ దిక్కున్న చోట చెప్పుకోవే. రై దొంగ సచ్చినోడా, నమ్మించి మోసం చేస్తావా? నిన్ను వదలనరా. నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు దాంతో తిరుగుతున్నావని? దాని సంగతి నీ సంగతి చూస్తా. నేను గనక పక్కా మాస్ గా మారాను, నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా. పోవే గొట్టందానా, నువ్వు నన్నేం చేస్తావే? ఆహా, ఇప్పుడు మీరు తన్నుకుంటే నాకు పోతరాజులా ఆడాలనిపిస్తుంది రా. నమ్మించి మోసం చేసిండు. వారికి వెజిటేబుల్ బిర్యానీలు, డాట్ కర్రీలు అన్ని చేసి పెట్టిన.